ఇంటర్నేషనల్ స్కూల్ తప్ప నా బాబులో మోరల్ వాల్యూస్ ఎంత ఉన్నాయి, వాటిలో దైవ భీతి అనేది ఎక్కడ వచ్చిందా రాలేదా? సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మన భారతదేశంలో 5 సిలబస్ మీద ఎడ్యుకేషన్ రంగం ఆధారపడి ఉంది. మొదటిది స్టేట్ సిలబస్, రెండోది సెంట్రల్ సిలబస్, మూడోది ఐసిఎస్సి సిలబస్, నాలుగోది ఐబీ సిలబస్, ఐదోది ఐజిసిఎస్సి సిలబస్. ఈ 5 సిలబస్ మీద ఈ 5 సిలబస్ కూడా సార్ ఆథర్స్ వారు రాసిన పుస్తకాలే టీచర్స్ చదివి పిల్లలకి వినిపిస్తున్నారు. ఈ 5 సిలబస్లో కూడా ఎక్కడ కూడా మోరల్ వాల్యూస్ లేదు. నేను మీకు ఛాలెంజ్ చేస్తా, రేపు మీ కెమెరా తీసుకొని ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్దాం, ఎక్కడ మోరల్ వాల్యూస్ ఉన్నాయి ఈ సిలబస్లో? తల్లిదండ్రుల పట్ల రెస్పెక్ట్ ఏంటి, పేరెంట్స్ మన రిలేషన్స్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఏంటి, మనల్ని చూస్తున్నాడు, మనల్ని పుట్టించిన దేవుడు ఉన్నాడు, మనల్ని చూస్తున్నాడు, ఈ తప్పు చేస్తే రేపు లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది అనే భయం ఎక్కడ క్రియేట్ అవుతుంది? సరే ఇప్పుడు భయమే గనక క్రియేట్ కానకుంటే వాడు ఎలా మారుతాడు? ఈ తప్పు చేస్తే నాకు ఈ పనిష్మెంట్ ఉంది అని వాడికి తెలిసినప్పుడు వాడు 100% మనలో మార్పు ఉంటుంది. మోరల్ వాల్యూస్, మిగతా ఎథిక్స్ ఇవన్నీ ఓకే సార్, కానీ దేవుడు ఉన్నాడు, మనల్ని శిక్షిస్తాడు తప్పు చేస్తే అని ఇలాంటివి స్కూల్లో నేర్పిస్తే అది ఎంతవరకు కరెక్ట్? సార్ మీకు విషయం చెప్తున్నా, ఐ డ్రీమ్స్ నుంచి నేను డిమాండ్ చేస్తున్న ప్రతి ఒక్క స్కూల్ యాజమానానికి, మీరు ఒకవేళ హిందూ స్కూల్ గనక మీరు మెయింటైన్ చేస్తే మీరు ఫస్ట్ లాంగ్వేజ్ సంస్కృతం పెట్టాల్సిందే నేను డిమాండ్ చేస్తున్నా. ఒకవేళ మీరు ఇస్లామిక్ స్కూల్ మెయింటైన్ చేస్తే మీరు ఫస్ట్ లాంగ్వేజ్ అరబీ పెట్టాల్సిందే. నేను ఎందుకు చెప్తున్నా అంటే సార్, మంచి చెడు మనకు గ్రంథాలలో ఉన్నాయి. మీరు ఆ గ్రంథాలలో ఉన్న విషయాలు పిల్లలకు గనక చెప్పకుంటే పిల్లలలో మార్పు ఎలా వస్తుంది సార్? మీకు మొక్కగా ఉన్నప్పుడే దాన్ని సరిదిద్దకుంటే అది వృక్షమైన తర్వాత సెట్ అవుతుందా సార్? నువ్వు పిల్లలలో ఉన్నప్పుడే వారికి, ఇప్పుడు హిందూస్ అనుకోండి సార్, మీరు వేదాలు గీత వారికి పరిచయం చేయండి, అందులో ఏముందో వారికి చెప్పండి సార్. ఉదాహరణకు భగవద్గీతలో 16వ అధ్యాయంలో 23వ వాక్యం 24వ వాక్యం కనుక మీరు పరిశీలిస్తే కృష్ణుల వారు అర్జునుల వారికి చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? నువ్వు ఏదైనా పని చేయాలన్నప్పుడు నీకు శాస్త్రము ప్రమాణికం అని చెప్తున్నారు. శాస్త్రాన్ని గనక నువ్వు దాని ప్రకారంగా నువ్వు ఆచరణ ఉంటే ఇహలోకంలో నీకు మోక్షం ఉంటుంది, పరలోకంలో మోక్షం ఉంటుంది. అదే 24 వాక్యం పరిశీలిస్తే ఒకవేళ శాస్త్రాన్ని వదిలి గనక నా ఇష్టం వచ్చినట్టు నేను గడుపుతాను అనుకుంటే నీకు ఇహలోకంలో మోక్షం తప్పదు, పరలోకంలో కూడా నీకు శాశ్వతమైన నరకం ఉంటుందని భగవద్గీత బోధిస్తుంది సార్. ఇలాంటి వర్సెస్ మనకి ఎన్నో ఉన్నాయి. నేనేమంటానండి సార్, ఇప్పుడు భగవద్గీత వేదాసనంగానే దూరం అయిపోతున్నాం మనం. ఎందుకు దూరం అయిపోతుంది? ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం, అది సంస్కృతంలో ఉంది, మనకు ఆ ప్రాబ్లం ఉంది. మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాం, పోనీ అలానే చదువుతున్నాం, అలా చదివే పరిస్థితి ఎందుకు? స్కూల్లోనే సిలబస్ లేదు సార్. నువ్వు స్కూల్లో అట్లీస్ట్ ఒక 1 అవర్ పెట్టండి, గీతా క్లాసెస్ పెట్టండి, వేదా క్లాసెస్ పెట్టండి, ఇక్కడ అరబీ క్లాసెస్ పెట్టండి, ఖురాన్ క్లాసెస్ పెట్టండి, అక్కడ బైబుల్ క్లాసెస్ పెట్టండి అంటున్నా. పెట్టి హ్యూమానిటీ, అసలు స్క్రిప్చర్స్లో హ్యూమానిటీ ఏముంది అక్కడ మా పిల్లలలో వాళ్ళకి విత్తనం వేయండి, వారిలో ఒక మంచితనం అనేది బయటపడుతుంది. నువ్వు పిల్లలు ఇప్పుడు విత్తనం వేయకుండా వాడు 7th 8th 9th 10th ఇంటర్ డిగ్రీ వాడు రౌడీ అయిపోతున్నాడు సార్. నేను ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పండి. సైంటిస్టులు, పోలీసులు, డాక్టర్లు, లాయర్లు కూడా అవుతారు కదా. రైట్, ఎంతమంది డాక్టర్లు, ఎంతమంది సైంటిస్టులు చెర్లపల్లి జైల్లో, చెంచల్గూడ జైల్లో ఉన్నారు మనం చూద్దాం. నేనేమంటానంటే సార్, ఒక పల్లెటూరు తీసుకుంటే ఒక దొంగ ఉన్నాడు సార్, ఒక దొంగ, వాడు అస్సలు అన్ఎడ్యుకేటెడ్, వానికి ఏబిసిడి కూడా రాదు. బట్ ఆ దొంగ వల్ల ఆ పల్లెటూరుకు, ఆ పర్టికులర్ ఊరికే ప్రమాదం. ఈ కోణం ఇంకో కోణంలో చూసుకుంటే అదే పల్లెటూరులో ఒక దొంగ ఉన్నాడు సార్, వాడు బీటెక్ చదివి వాడు మంచి ఐటీ స్టాండర్డ్స్లో టాప్ చదువుకున్నాడు సార్, వాడు దొంగనే. వాని వల్ల ఎవరికి ప్రమాదం తెలుసా సార్? ప్రపంచానికి ప్రమాదం. ఎందుకు? వాడి నాలెడ్జ్ వాడు ఐటీ రంగంలో పెట్టి ఆన్లైన్ మోసాలు చేస్తాడు వాడు. ఇక్కడ మరి ఎడ్యుకేషన్ తప్పందామా సార్? దొంగని తప్పందామా? ఎడ్యుకేషన్లో ఎప్పుడైతే మోరల్ వాల్యూస్ రావో అప్పటి వరకు సొసైటీ బాగుపడడం కష్టము అని చెప్తున్నాను సార్. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, బీఎడ్ టీచర్స్ ఉన్నారు, ఎంఎడ్ టీచర్స్ ఉన్నారు ఇంటర్నేషనల్ స్కూల్స్లలో. బీఎడ్ ఎంఎడ్ టీచర్స్ టెక్స్ట్ బుక్స్ లేకుండా పాఠాలు చెప్తున్నారా, టెక్స్ట్ బుక్స్తో పాఠాలు చెప్తున్నారా? టెక్స్ట్ బుక్స్. మరి నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్, నాకు నా అమ్మ నాన్న లేదా నా గురువులు, నా పంతులు లేదా నా పాస్టర్లు, నా మౌలానాలు వాళ్ళు ఏది చెప్తే అది తీసేసుకుందామా? మనకంటూ ఒక గ్రంథం లేదా? ఏదంటే గ్రంథం బేస్డ్గా మాకు చెప్పండి, రిఫరెన్స్ ఇచ్చి చెప్పండి, మేము యాక్సెప్ట్ చేస్తాం సార్. సొసైటీ బాగుపడాలంటే మంచి చెడు మనకున్నది దేవుడిచ్చిన న్యాచురల్ సోర్సు గ్రంథాలు సార్. మీరు హిందువా, వేదాలను నమ్మండి. మీరు క్రిస్టియనా, బైబుల్ని తీసుకోండి. మీరు ముస్లిమా, ఖురాన్ని తీసుకోండి. అవి పక్కన పెట్టేసి మీరు ఆర్టిఫిషియల్కి అలవాటు పడిపోతే ఆర్టిఫిషియల్లో మోరల్ వాల్యూస్ లేవు. సో ఇప్పుడు జరిగే దారుణాలకన్నీ కూడా మోరల్ వాల్యూస్, ల్యాక్ ఆఫ్ మోరల్ వాల్యూస్ వల్లే అంటారు. మోరల్ వాల్యూస్ లేకపోవడము, మనని పుట్టించిన దేవుడు మనని చూస్తున్నాడు అనే భయం లేకపోవడము, రేపు ఈ తప్పు చేస్తే నాకు ఈ పనిష్మెంట్ ఇమీడియట్గా ఉంటుంది అని మన భారతదేశంలో ఉన్న చట్టాలు కూడా లేకపోవడమే ఈ తప్పులకు జరిగే ఇన్ని అనర్థాలు సార్. ఇప్పుడు మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీశారు, చిన్న పాపల అత్యాచారం. నేను అడుగుతున్నాను సార్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి మీకు చెప్తాను. ఒక డాగ్ సార్, ఒక మేల్ డాగ్, ఒక ఫీమేల్ డాగ్, ఒక కుక్క సార్, ఫీమేల్ కుక్క సిగ్నల్ ఇచ్చేంత వరకు కూడా మేల్ కుక్క ఫీమేల్ కుక్క దగ్గరికి వెళ్ళదు సార్. అది సంస్కృతి సార్, కుక్కల సంస్కృతి. అంతకంటే హీనం అయిపోయినాం సార్ మనుషులము.
చిన్నపిల్లలపై అత్యాచారాలు ఏంటి సార్? ముసలి వాళ్ళపై అత్యాచారాలు ఏంటి సార్? ఏంటిది అంటే ఒకప్పుడు అరే కుక్కలాగా చేయకరా అని చెప్తుండే, ఇప్పుడు కుక్కలు అలా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అమ్మో మనుషుల్లాగా చేయకరా అనే పరిస్థితి వచ్చింది. కుక్క కన్నా ఇంగితగానం లేదా సార్ మనకు? అంత టూ మచ్, అంత దిగజారిపోయినామా సార్ మనము? ఎంత టూ మచ్ అంటే తెలుసా, అస్సలు చిన్నపిల్లలు నేను ఏమంటానండి సార్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవన్నిటికీ కారణాలు సార్ సెక్స్. వాని కామం ఏదైతే తీర్చుకోవాలో సార్, దేవుడు సృష్టించినప్పుడు ప్రతిదానికి జత ఇచ్చాడు సార్, మేల్ ఫీమేల్ ఇచ్చుకో, దాన్ని మనం రైట్ వేలో తీర్చుకోవాలా. ఇప్పుడు నేనేమంటానండి సార్, ఒక మేల్ ఉన్నారు, ఒక ఫీమేల్ ఉన్నారు. వాస్తవంగా మనం న్యాచురల్గా మాట్లాడుకుంటే ఒక 17, 18, 19 ఇయర్స్కి వాళ్ళలో ఒక కోరికలు అనేవి పుడుతున్నాయి. ఫీమేల్స్లో కూడా అదే, అంటే ఇక మనకు రాజ్యాంగం మనకు ఒకటి ఇచ్చింది, ఇక్కడ ఫీమేల్ 18 మేల్ 21 ఇచ్చారు. నేనేమంటాను, అట్లీస్ట్ ఆ ఏజ్ తర్వాత అయినా ఒక 1-2 ఇయర్స్కి పెళ్లి చేయండి. ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్ నుంచి బయటపడతారు, ఇలాంటివి విషయాలు బయటపడతారు. ఇప్పుడు సార్ జడ్జి కోణం ఎలా ఉంటుందంటే, ఒక అత్యాచారం చేసి మీరు జడ్జి ముందు కూర్చోబెడితే జడ్జి ఏమడుగుతారు తెలుసా, వీడు ఏ సిచ్యువేషన్లో అత్యాచారం చేశాడని అడుగుతాడు.